దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు దేవుడు మీకు సెలవిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 125 కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం రండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. అనగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు దేవుని యందు బహుబలమైనటువంటి నమ్మకం ఉంచినప్పుడు, దేవుని యందు మీరు బహుబలమైనటువంటి విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు మీ ఎడల బలమైనటువంటి కార్యాలు చేస్తారని మీ హృదయంలో మీరు నమ్మినప్పుడు, దేవుడు మీ ఎడల అద్భుతమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. ఇహలోకంలో మీకు ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ, ఎన్ని బాధలు వేదనలు కలిగినప్పటికీ, మీరు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే మిమ్మల్ని కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె దేవుడు చేయబోతున్నాడు. ఎందుకనగా దేవుడు పట్ల మీరు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మీ పట్ల ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు, అద్భుతమైనటువంటి కార్యములను జరిగిస్తాడు, బహుబలమైనటువంటి సూచక క్రియలను జరిగించి దేవుడు మిమ్మల్ని కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె నిలబెడతాడు. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇహలోకంలో కలిగేటటువంటి కష్టాలు మీకు కొంతకాలమే ఉంటాయి, ఆ శ్రమలు అనేవి కొంతకాలమే ఉంటాయి, ఆ బాధలు వేదనలు సమస్యలు అనేవి కూడా కొంతకాలమే ఉంటాయి. కాబట్టి నిత్యము నిలిచేటటువంటి దేవుడి వైపు చూడండి. ఆయన మిమ్మల్ని నిలబెట్టడానికి సమర్థుడు, ఆయన మిమ్మల్ని నిలబెట్టడానికి శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె చేయబోతున్నాడు. కాబట్టి ఈ మాటలను విశ్వసించినటువంటి వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామమునకు స్తోత్రాలు, మీ నామమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఈరోజు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద మీ కృపను, మీ కనికరమును, మీ ప్రేమను, మీ వాత్సల్యమును మీరు చూపించండి నాయన. వారికి ఉన్నటువంటి శ్రమల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, వేదనల నుంచి, సమస్యల నుంచి మీరు విడిపించి ప్రభువా, వారు మీ యందు బలమైనటువంటి నమ్మకముతోటి, బలమైనటువంటి విశ్వాసముతోటి వారు ఉంటూ ఉండగా నాయన, వారి పట్ల నా తండ్రి ఇదిగో ప్రభువా, మీ యొక్క ఘనమైనటువంటి కార్యములను, మీ ఘనమైనటువంటి అద్భుత కార్యాలను, మీ యొక్క ఘనమైనటువంటి సూచక క్రియలను మీరు జరిగించి ప్రభువా, వారు ఉన్నటువంటి శ్రమలలో నుంచి, కష్టాలలో నుంచి, బాధలలో నుంచి, వేదనల నుంచి మీరు వారిని విడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి ఇదిగో ప్రభువా, వారి పట్ల మీ యొక్క అద్భుత కార్యాలను, ఘనమైనటువంటి కార్యములను జరిగించి ప్రభువా, వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నా తండ్రి ఉండినట్లుగా మీరే సహాయం చేసి మీరే కృప చూపిస్తూ రమ్మని, సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటూ రమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.